హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షరీఫ్ ట్రేడింగ్ వ్యూ. నిన్న ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం. నిఫ్టీ అనేది 24,530 24,600 జోన్లో టార్గెట్స్ వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి, కాదు మండే మార్నింగ్ ఓపెనింగ్ అవ్వటమే 24,530 600 దగ్గర జోన్లో అనేది గ్యాప్అప్తో ఓపెన్ అయిపోయింది. ఇన్ కేసు గ్యాప్అప్తో ఓపెన్ అయినా 530 600 దగ్గర ఓపెన్ అయినా మనకేంటంటే నిన్నే డిస్కస్ చెప్పాను, గ్యాప్అప్తో ఓపెన్ అయినా 600 530 దగ్గర జోన్ అయినా అక్కడే కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ అనేది 24,600 అబౌవ్ క్లోజ్ అవుతే మనకి మార్కెట్ అనేది ఫర్దర్గా ఇంకా పైకి అవకాశం వచ్చేసి 24,600 24,800 దాకా వెళ్ళే అవకాశం ఉంది చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఇవాళ ఎఫ్ఎండోకి సంబంధించిన న్యూ టైమింగ్స్ వల్ల మార్కెట్ లాస్ట్ 15 మినిట్స్లో అన్ఎక్స్పెక్టెడ్ క్యాండిల్ అనేది ఒకేసారి ఇలా షార్ప్ క్యాండిల్ అనేది అబౌవ్ అనేది క్లోజ్ అయిందన్నమాట. ఈ 15 మినిట్స్ క్యాండిల్లో వచ్చేసి 24,773 దగ్గర క్లోజింగ్ అని చూపిస్తుంది. యాక్చువల్లీ వచ్చేసి హై వచ్చేసి మార్నింగ్ డే హై వచ్చేసి 24,609 దాకే వచ్చిందన్నమాట. ఈ అన్ఎక్స్పెక్టెడ్గా స్పైక్ అనేది లాస్ట్ 5 to 10 మినిట్స్లో లాస్ట్గా ఇది మనకి స్పైక్ వచ్చింది. ఇది దేనికి స్పైక్ వచ్చిందంటే మనకి సెబీ రూల్స్ ప్రకారం కొన్ని టైం చేంజెస్ అయినాయి. ఎఫ్ఎండో క్లోజింగ్కి టైం అని క్లోజ్ అయింది. అది క్లోజింగ్ కూడా వచ్చేసి ఇది సిఏఎస్ అని ద్వారా క్లోజ్ అయింది. అంటే సిఏఎస్ అంటే క్లోజ్డ్ బై ఆక్షన్ సిస్టమ్ అన్నమాట. అంటే ఆక్షన్ మార్కెట్ ప్రకారం ఇది క్లోజింగ్ అయింది. ఆక్షన్ మార్కెట్లో ఏంటంటే మార్కెట్లో ఏ ప్రైస్ అయినా సరే క్లోజింగ్లో అనేది మార్కెట్లో కొంటారు. అంటే 640 అది 340కి స్టార్ట్ అయింది. అంతకుముందు మనకి మార్కెట్ వచ్చేసి 330కి అయిపోయేది. కాబట్టి ఈ ఆక్షన్ మార్కెట్తో మనకి నార్మల్ మార్కెట్తో సంబంధం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఎండో కూడా మనకి 340తో క్లోజ్ అవడం వల్ల ఈ 340కి ఆక్షన్ మార్కెట్తో లింక్ అప్ అయిపోయే సిస్టమ్ అనేది ఒకేసారి ఆక్షన్ మార్కెట్లో వచ్చేసి నిఫ్టీ మేజర్ స్టాక్స్ అనేది కొద్దిగా మార్కెట్లో సంథింగ్ బయర్ అని సెల్లర్స్ కానీ కొద్దిగా డిస్కవరీ ప్రైజెస్ అనేది జరిగిపోయినాయి. ఆ జరిగేపటికి ఇది స్పైక్ అయిందనమాట. కాబట్టి మనం క్లోజింగ్ అనేది 24,773 దగ్గర క్లోజ్ అయింది. కానీ మనం టెక్నికల్గా అయితే మనం 24,573 అనేది క్లోజింగ్ బేసిస్ మీద మనం లెవెల్స్ అనేది డిస్కస్ చేద్దామండి. ఆ లెవెల్స్ డిస్కస్ చేసే ముందు అసలు మార్కెట్ ఓవరాల్గా ఏం జరుగుతుందో అనేది ప్యాటర్న్ ఎలా స్టడీ అవుతుంది ముందుకు మనం స్టడీ చేద్దాం. ఓవరాల్ స్ట్రక్చర్ ఎలా ఉందనేది స్టడీ చేద్దాం. మనకి డే క్యాండిల్లో వచ్చేసి ఇది వచ్చేసి బ్రేక్అవుట్ అండి. 24,530 అనేది బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఏ అయింది, ఇది బి అయింది, ఇది సి అనేది టాప్ అవ్వాలి. అలా చూసుకున్నా టాప్ అవ్వాలన్నమాట. అంటే మార్కెట్ వచ్చేసి టాప్ అవ్వాలంటే ఈ జోన్స్లో టాప్ అయ్యే అవకాశం ఉంది. ఇంత 24,780 నుంచి 24,888 ఈ జోన్లో టాప్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్. కాబట్టి ఈ జోన్లో టాప్ అయితే ఒక్కసారి మార్కెట్ అనేది టాప్ అయ్యి ఆ టాప్ అయిన జోన్ నుంచి మళ్ళీ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చే అవకాశం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ పుల్ బ్యాక్ కూడా వచ్చేసి కిందికి వస్తే 24,530 దాకా కొద్ది పుల్ బ్యాక్ వచ్చింది. ఫర్దర్గా 24,500 దిగితేనే మనకి ఫర్దర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ ప్యాటర్న్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇలా పడేటప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, డి అని డిస్కస్ చేసాం నిన్న. ఈ బి అనేది క్రాస్ అవుతే మనకి సి దాకా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే వచ్చింది. ఇప్పుడు రివర్స్ ప్యాటర్న్లో డిస్కస్ చేద్దాం. ఇదంతా ఏ అయిందనుకోండి, ఇది బి అయింది, సారీ
ఇదంతా ఏ అయింది అనుకోండి, ఇది బి అయింది, ఇది సి అయింది సార్. తర్వాత ఇది డి. అంటే ఫర్దర్గా మనకి డి దిగితేనే మనకు ఫాల్ అయింది మార్కెట్. ఆ లెవెల్ వచ్చేసి 24,530. కాబట్టి ఈ 24,530 అనేది పడాలన్నమాట. ఆ పడేదాకా మన మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. నిఫ్టీ అనేది రేపటికి ఇంట్రాడే లెవెల్స్ అనేది డిస్కస్ చేద్దామండి. ఈ ఈ చార్ట్స్లో కాకుండా జస్ట్ మనం ఒక టెక్స్ట్ బోర్డ్లో రాసి మీకు సింపుల్గా అర్థం అవడానికి నేను టెక్స్ట్ రూపంలో రాశానండి. దాని ప్రకారం లెవెల్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. అలాగే ఆప్షన్ ఏ స్ట్రైక్ ప్రైస్ బై చేయాలి, లేదా పుట్ అనేది ఏ స్ట్రైక్ ప్రైస్ బై చేయాలి, ఏ లెవెల్ అబౌవ్ చేయాలి అనేది డిస్కస్ చేసుకుందామండి. నిఫ్టీ టుమారో ఇంట్రాడే లెవెల్స్ అండి, అంటే 4వ తారీఖున ఎక్స్పైరీ ఉంది రేపు. నిఫ్టీ వచ్చేసి నార్మల్గా క్లోజింగ్ వచ్చేసి 24,533 అండి. కాకపోతే ఇవాళ ఏదో కొత్త సిస్టమ్ ప్రకారం వచ్చి 24,774లో క్లోజ్ అయింది కదా, మనం దీన్ని కన్సిడర్ చేయట్లేదండి. మనం దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. 24,573 నుంచి కన్సిడర్ చేస్తున్నాం. లెట్స్ ఇది కానీ సెటప్ అనేది ఇప్పుడు కొత్తగా సిస్టమ్ వాడింది కాబట్టి ఇది క్లోజింగ్ అర్థం కావట్లేదు. కాకపోతే మనం దీని ప్రకారమే మనం కన్సిడర్ చేసి లెవెల్స్ అనేది రాస్తున్నామండి. ఇంట్రాడే బయింగ్ లెవెల్ వచ్చేసి ఎక్వినేషన్ జోన్ 24,560 నుంచి 590 జోన్స్లో మనకి ఇంట్రాడేలో ఇది ఉందన్నమాట. అంటే మనకి రేపు 15 మినిట్స్ క్యాండిల్లో ఈ అబౌవ్ క్లోజ్ అవ్వాలి. అంటే 24,640 అనేది గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి దగ్గర పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ జోన్లో కన్సాలిడేట్ అవ్వచ్చు మార్కెట్. కన్సాలిడేషన్ ఎక్వినేషన్ జోన్ అయ్యి నెక్స్ట్ టైం 24,640 అనేది బ్రేక్అవుట్ అవుతే మనకి పైకి వెళ్ళే అవకాశం 24,700, 24,730, 24,377. అల్టిమేట్ టార్గెట్ వచ్చి 24,881. 24,640 అనేది క్రాస్ ఓవర్ అవుతే ఆ టైంలో వచ్చేసి 24,570 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. పొజిషన్ స్టాప్ లాస్ వచ్చేసి 24,270. ఈ సెటప్ కానీ మనకి ఇలా జరుగుతున్నప్పుడు కాల్ ఆప్షన్ అనేది 24,400 అనేది కాల్ ఆప్షన్ అనేది స్ట్రైకర్ అనేది చూస్ చేసుకోండి. ఆ టైంలో వచ్చేసి ఇది 24,400 కాల్ వచ్చేసి 190 క్లోజ్ అయింది. అలాగే 24,640 అనేది క్రాస్ ఓవర్ అయినప్పుడు ఇది 229 అనేది క్రాస్ ఓవర్ అవుతే ఇది ఎక్వినేషన్ జోను 180, 196. ఈ 229 అనేది క్రాస్ అవుతే టార్గెట్స్ వచ్చేసి ఈ జోన్స్ అనమాట. 287 నుంచి 370 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఈ 229 అనేది క్రాస్ అయినప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి 158, ఫైనల్ స్టాప్ లాస్ వచ్చి 114. అలాగే ఇంట్రాడేలో సెల్లింగ్ సెటప్ అండి. సెల్లింగ్ సెటప్ వచ్చేసి నిఫ్టీ 15 మినిట్స్ క్యాండిల్లో రెడ్ క్లోజ్ అవ్వాలి. అది వచ్చేసి 24,515లో క్లోజ్ అవ్వాలి. ఇలా క్లోజ్ అయ్యి కొద్దిగా పుల్ బ్యాక్ అయ్యి చూడండి. ఆ పుల్ బ్యాక్ అయినప్పుడు 24,590 నుంచి 24,560 జోన్స్లో పుల్ బ్యాక్ అయినప్పుడు మళ్ళీ ఫర్దర్గా 24,515 అనేది కిందికి వస్తే కింద టార్గెట్స్ వచ్చేసి 24,450, 425, 24,390, 24,270 దాకా ఉంది. ఆ టైంలో స్టాప్ లాస్ వచ్చేసి 640, ఫైనల్ స్టాప్ లాస్ వచ్చేసి 24,882. ఈ సెటప్ అనేది సినారీ జరిగేటప్పుడు పుట్ ఆప్షన్ అనేది 24,750 పుట్ ఆప్షన్ క్లోజింగ్ వచ్చేసి 181 ఉంది. ఇది అక్యుమిలేషన్ జోను. ఇన్ కేసు 216 అనేది అబౌవ్ క్రాస్ ఓవర్ అవుతుంటే పుట్ వచ్చేసి టార్గెట్స్ 270, 300, 320, 340 దాకా ఉంది. ఈ 216 అబౌవ్ ట్రేడ్ అయ్యేటప్పుడు 146 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఫైనల్ స్టాప్ లాస్ వచ్చి 107. ఇదంతా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి. ఎనీ ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి ట్రేడింగ్ అనేది సెటప్ అనేది చూసుకొని ట్రేడ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ వచ్చి టెలిగ్రామ్ షరీఫ్ ట్రేడింగ్. యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. షరీఫ్ ట్రేడింగ్ సైనింగ్ ఆఫ్. బాయ్.